స్టోరీ అయితే నార్మల్ రొటీన్ స్టోరీ అనిపించింది. నథింగ్ స్పెషల్ ఆన్ ఇట్. మన రామ్ చరణ్ వాళ్ళ నాన్న అయితే ఎస్జే సూర్య అయితే చంపేస్తాడు. లేటర్ ఆన్ తన కొడుకు కాబట్టి మన ఎస్జే సూర్యని అయితే చంపేస్తాడు. సో మధ్యలో టైంపాస్ కావడానికి ఈ అవినీతి ఇల్లీగల్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని చేస్తారనమాట. రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే తడిగుడ్డ వేసుకొని పడుకోవడమే. మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్స్ చేయండి. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే నీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. మొత్తానికి గేమ్ చేంజర్, డేట్ చేంజర్ అనిపించుకోకుండా ట్రైలర్ కరెక్ట్ టైంకి దించారు. అండ్ ట్రైలర్ని చూసినాక ఇదేదో వర్కౌట్ అయ్యేలాగే ఉందనిపించింది నాకైతే. అండ్ కింద టైటిల్లో పెట్టడానికి బ్రేక్ డౌన్ అని పెట్టాను, కానీ టు బీ ఫ్రాంక్ అక్కడ చెప్పుకునేంత డీటెయిల్స్ ఏం లేవు. మరీ మనం విత్ ఇన్ సీన్ అంత రేంజ్లో చెప్పలేం కాబట్టి అంత గుచ్చి ఎతికి పట్టుకునే అంత డీటెయిల్స్ కూడా నాకేం అనిపించలేదు. అసలు చెప్పడానికి అంత వర్తి అంత లేదనమాట. సో సీన్ బై సీన్గా ఓవరాల్గా ఆ ట్రైలర్ యొక్క కాంటెక్స్ట్ని సీక్వెన్షియల్ ఆర్డర్లో చెప్పుకుంటూ వెళ్తాను. అండ్ రీసెంట్గా మనం ఈ యొక్క టాక్సిక్ టీవీ షోస్ గురించి ఒక లాంగ్ ఫార్మాట్ వీడియో అయితే ఒకటి దించాము. ఎక్సలెంట్ వీడియో అది, బట్ దరిద్రం కొద్దీ రీచ్ అయితే రాలేదు. ఒకసారి అయితే దాన్ని చెక్ చేయండి. రియల్లీ మీ ఇయర్ని ఒక మంచి వీడియోతో స్టార్ట్ చేసే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఐ ప్రామిస్. ఇంకా ట్రైలర్ విషయానికి వస్తే మన రామ్ చరణ్ గారు అయితే టోటల్గా 3 to 4 లుక్స్లో అయితే కనిపించిపోతున్నారు. ఒకటి ఓల్డ్ జనరేషన్ ఫాదర్ రోల్, సెకండ్ వచ్చేసి సన్ అనమాట. ఈ సన్లో మొత్తం 3 స్టేజెస్ని చూపిపోతున్నారు. ఒకటి కాలేజ్ స్టైల్ అండ్ బికమింగ్ ద మిడ్ ఫేస్ అండ్ ఫైనల్గా వచ్చేసి ఐఏఎస్ లుక్ అనమాట. నాకు దీంట్లో చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే మధ్యలో ఒక 2-3 సీన్స్ దగ్గర పోలీస్ డ్రెస్లో ఉన్నారు. అంటే మేబీ నాకు అంతగా ఐడియా లేదు, అంటే ఐఏఎస్కి రిలేటెడ్గా ఎట్లాంటి ఆపరేషన్స్ ఏమైనా అయి ఉండొచ్చు. ఇంకోటి మన కాలేజ్ స్టేజ్ అనమాట. ఈ కాలేజ్ స్టేజ్ లుక్స్ చూస్తుంటే నాకైతే బ్రూస్లీ ఆ టైం లుక్స్ అయితే గుర్తొచ్చాయి. సేమ్ లుక్స్ అయితే యాస్టీస్గా అయితే నామినల్గా ఉన్నాయి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే నేను ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రోలో చెప్పినట్టుగా ఇదొక రొటీన్ డ్రామా లాగే అనిపిస్తుంది నాకైతే. అండ్ మన ఎస్జే సూర్యకి అయితే చంపేటప్పుడు కూడా ఒక ఫ్యాంటసీ ఉన్నట్టుంది. అంటే ఆ యొక్క అపోనెంట్స్ని కట్టేసి చంపే అలాంటి ఫ్యాంటసీలు ఏమో ఉన్నట్టున్నాయి. ఎందుకంటే మన రామ్ చరణ్ ఫాదర్ క్యారెక్టర్ని కూడా మనకు ఒక బస్కి కట్టేస్తుంది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఒక పర్టికులర్ షాట్లో. అండ్ సేమ్ యాషెస్ మన రామ్ చరణ్ కూడా ఇట్లా కట్టి పెట్టేస్తారు అనమాట మీరు గమనిస్తే. అండ్ ఇంకా చెప్పుకున్నంత సీన్ ఏం లేదు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఈ లైఫ్ ఆర్ డెత్ లైక్ సినిమాల్లో ఆ యొక్క బ్యాక్ స్టోరీని ఎంత ప్రాపర్గా ఎంత పర్ఫెక్ట్గా మనకు పోర్ట్రే చేస్తారో అండ్ కన్వే చేస్తారో. సో దాని మీదే ఈ యొక్క మూవీ రిజల్ట్ అనేది డిపెండ్ అయితే ఉంది. అది మాత్రం ఖచ్చితంగా అయితే మనం చెప్పచ్చు. కొన్ని దగ్గరలో అయితే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉంది నాకైతే. మళ్ళీ రంగస్థలం తర్వాత మళ్ళీ ఇందులోనే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే RRR లో కూడా ఇచ్చారు. బట్ ఇంకా ఈ ట్రైలర్లో పర్టికులర్గా నా మోస్ట్ ఫేవరెట్ సీన్ ఏంటంటే లాస్ట్లో షాట్ అనమాట. ఆ యొక్క కటానాన్ని పట్టుకొని ఒక హెలికాప్టర్లో కట్బన్ని లుంగి వేసుకుని దగ్గర పోయండి. అసలుకి నిజంగా ఆ థాట్కే హైలైట్ అని చెప్పాలి. ఆ థాట్ ఎవరికి వచ్చిందో మాత్రం జస్ట్ ఆసమ్. అసలు చెప్పాలంటే ఒక డిఫరెంట్ వైబ్ని క్రియేట్ చేసింది ఆ పర్టికులర్ షాట్ మాత్రం. సో ఇది ఓవరాల్ ట్రైలర్ మీద నా ఒపీనియన్ అయితే. చాలా సింపుల్గానే ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే మీకు. అంటే నేను ప్రతిదీ డీప్గా వెళ్ళాలి అని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు చూసినా కానీ చెప్పేస్తాడు ఆ సీక్వెన్స్లన్నీ ఎలాంటి ఆర్డర్లో వస్తాయి అనేది. ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే తడిగుడ్డేసుకొని పడుకోవడమే అంతే. ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాప్ అయ్యేదానికి ఛాన్స్ అయితే లేదు ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే. ఇంకా అతిశయక్తి కాదంటే 1000 crores బొమ్మ పక్క. దీనికల్లా కావాల్సింది ఒక్క నిప్పురవ్వ మాత్రమే. ఫస్ట్ డే ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా 1000 crores కొట్టడాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను, మైక్రో డీటెయిల్స్ వెతికే అంత ట్రైలర్ అయితే ఏమి కాదు. ఇట్ జస్ట్ ఏ పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ అయితే కాబోతుంది, అది మాత్రం పక్కా అనే చెప్పచ్చు. మెయిన్గా ఏంటంటే శంకర్ మీద నమ్మకం లేకపోయినా కార్తీక్ సుబ్బరాజ్ గారి మీద అయితే అందరికీ హోప్ అయితే ఉంది. సో ఆ హోప్కి తగినట్టు అవుట్పుట్ కూడా బాగా వస్తుందని ఆశిద్దాం. అంతకుమించి మనం ఏం చేయలేము. ఇంకా అంటే మన విజయ్ దేవరకొండ గారు చెప్పినట్టు నేను 200 సీన్ నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పారు కదా. సో ఈ గేమ్ చేంజర్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది అనుకుంటున్నారో లెట్ మీ నో కింద కామెంట్ అయితే చెప్పండి. అండ్ ఒక విషయం, కామెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ చేయండి. మేక్ ఇట్ ఏ గుడ్ హెల్తీ కమ్యూనిటీ. దట్స్ ఇట్ గైస్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి, పడి ఉంటుంది అలా. అండ్ స్టే ట్యూన్. నే
నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైకు పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ